కాంగ్రెస్ తో కలిసి బీజేపీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎవరిదైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్ణయం తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. ప్రస్తుతం డీజీపీ అప్పటి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారని, మరి ఎందుకు ఆయన్ని విచారించడం లేదు అని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్కి ఇస్తాడు, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి ఇస్తాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ 3 రోజుల లోపల పర్మిషన్ ఇస్తేనే అప్పుడు ఎయిర్టెల్ కానీ, జియో కానీ, టాటా మొబైల్ కానీ, లేకపోతే వోడాఫోన్ కానీ ఎవరైనా కూడా వాటిని ఇంటర్సెప్షన్కు పెడతారు. అంతవరకు పెట్టరు. ఒకవేళ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ అప్రూవ్ చేయకపోతే 7 రోజుల లోపల ఆ నెంబర్ను బయటికి తీసేస్తారు. ఇది రూల్. మరి ఇవాళ ఎందుకు వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేయడం లేదు? ఇప్పుడు ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఇవాళ డీజీపీగా ఉన్నారు. ఆనాటి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఇవాళ మరి అడిషనల్ డీజీ చీఫ్ ఆఫ్ ఒక పోలీస్ ఆర్గనైజేషన్ హోదాలో ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు ఎగ్జామిన్ చేయడం లేదు పోలీసు వాళ్ళు? పాపం ప్రభాకర్ ఒక్కరిని ఎందుకు పట్టుకున్నారు?